పానకంలో పుడకలంటారే, రాజకీయాల్లో అలాంటి వారు మామూలే. మామూలే కదా అని కొన్నిసార్లు లైట్ తీసుకోలేం. ఆ పుడకలే ఒక్కోసారి తలనొప్పిగా మారుతుంటాయి. పంటి కింద రాళ్ళల్లా తగులుతుంటాయి. ఉత్తరాంధ్ర సమరయోధుని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అదే జరిగింది. అధినేత ఇంటి మీదకి దొమ్మికిపోయిన నాయకుడు కూడా తగుదునమ్మా అని వచ్చేసరికి ఇప్పుడు ఆయన చుట్టే చర్చంతా. ఊరకరారు మహానుభావులు అంటారు. ఆయన కూడా పిలవని పేరంటానికేం రాలేదు, పిలిచారనే వచ్చుంటారు. కానీ ఆయన్నెందుకు పిలిచారు, ఆ కార్యక్రమంలో ఆయనెందుకు ఉన్నారన్న దానిపైనే ఇప్పుడు రచ్చరచ్చ. నూజివీడు కేంద్రంగా జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య తీవ్ర దుమారాన్ని రాజేసింది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నేతలను టార్గెట్ చేసుకుని సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక బీసీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. ముగ్గురు అధికార పార్టీలో కీలక నేతలు. పైగా సర్దార్ గౌతు లచ్చన్న టీడీపీ ఎమ్మెల్యే శిరీషకి స్వయాన తాతగారు. కానీ ఇదే కార్యక్రమానికి వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ కూడా హాజరవడమే ఈ ప్రోగ్రాంలో పెద్ద ట్విస్టు. అన్ని సభల్లాగే ఈ కార్యక్రమం కూడా జరిగినా టీడీపీ నాయకులతో జోగి రమేష్ కలుసున్న ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. చివరికి మ్యాటర్ టీడీపీ పెద్దల దాకా వెళ్ళింది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజకీయాలు పట్టించుకోవాల్సిన పని లేకుందామనుకుంటే అవతలి పార్టీ నుంచి వచ్చింది ఏదో ఒక నాయకుడు కాదు, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీతో పాటు జనసేన అధినేతపై వ్యక్తిగతంగా నోరు పారేసుకున్న నాయకుడు. ఆయన్ని పనిగట్టుకుని పిలిచి స్టేజి ఎక్కించాల్సిన అవసరమేంటన్న చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు ఇంటిపై దాడి వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసుని బయటకు తీసింది. జోగి రమేష్పై కేసు నమోదు చేసి విచారణ కూడా చేస్తున్నారు. ఇప్పటికే జోగి రమేష్ పలుమార్లు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని టీడీపీ టార్గెట్ పెట్టుకున్న నేతల్లో జోగి రమేష్ టాప్ 5లో ఉంటారన్న ప్రచారం ఉంది. దీనికి తగ్గట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. ఇంత తంతు జరుగుతుండగా టీడీపీలోని కీలక బీసీ నాయకులు జోగి రమేష్తో కలిసి వేదిక పంచుకోవడం అధికార పార్టీలో కలకలం రేపింది. ఈ వ్యవహారం పార్టీలో తీవ్రస్థాయిలో దుమారం రేపడంతో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష దీనిపై వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు. తాము ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని, అసలు జోగి రమేష్ ఆ ప్రోగ్రాంకి వస్తున్న విషయం కూడా తమకు తెలియదని చెప్పారు. తెలిసి చేసినా తెలియక చేసినా అధినేతపై దౌర్జన్యానికి దిగిన నాయకుడితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చంద్రబాబు, లోకేష్కి మంత్రి పార్థసారథి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన్ని ఆహ్వానించడం కానీ కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన్ని ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన ధర్మిలా ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్లినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న
సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. మీ సోదరి గౌతు శిరీష. గౌడ సామాజిక వర్గం నిర్వహించిన కార్యక్రమంలో సడన్ గా జోగి రమేష్ ని చూసి షాక్ తిన్నారు మంత్రి పార్థసారథి. అప్పటికే స్టేజ్ మీద ఉండడంతో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్లయింది ఆయన పరిస్థితి. పార్టీలో దీనిపై చర్చ జరగడంతో పార్టీ హైకమాండ్ కార్యకర్తలకు బహిరంగ క్షమాపణ చెప్పారు మంత్రి. జోగి రమేష్ కి ఇలాంటి చిల్లర చేష్టలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని పార్థసారథి విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సీరియస్ అవుతున్నారు. పోయే కాలం వస్తే ఇలాగే విర్రవీగుతారంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొలనుకొండ శివాజీ స్పందించారు. జోగి రమేష్ ఏమైనా కసబా, అఫ్జల్ గురునా? బీసీల మీద ఇంత తీవ్ర దాడి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నాయకుడు, సీనియర్ శాసనసభ్యుడు, మంత్రి కేపీ సారథి మీద హుకుం జారీ చేసి జోగి రమేష్ తో ఎందుకు కలిసావు, వివరణ కపడతారని చెప్పి ఒక షోకాలు నోటీస్ ఇవ్వడాన్ని బీసీ సంఘాలుగా, బీసీ నాయకులుగా నేను తీవ్రంగా తప్పుపడతా ఉన్నా. తక్షణమే బీసీలు చేసుకున్న విగ్రహావిష్కరణని రాజకీయంగా తప్పుపడటం పెద్ద నేరం. ములాయం సింగ్ యాదవ్ సంస్మరణ సభ ఆవిష్కరణ జరిగినప్పుడు అన్ని పార్టీలతో పాటు మీ పార్టీకి సంబంధించిన గౌతు శిరీష గారు కూడా వచ్చారే, ఆవిడప్పుడు పెద్ద పెట్టేశారే. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో జోగి రమేష్తో పాటు టీడీపీ నేతలు పాల్గొనడంపై అధినాయకత్వం సీరియస్ అయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సమాచార లోపంతోనే ఇదంతా జరిగిందని పార్టీ నేతలు నారా లోకేష్కు వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇంత జరిగినా వైసీపీ నాయకులు కానీ, ఆ పార్టీ బీసీ నాయకులు కానీ ఈ వ్యవహారంపై కనీసం స్పందించకపోవడం కూడా చర్చకు దారితీసింది.